పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి ఎన్నికల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవాలని కోనసీమ జిల్లా మండపేట ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత, బీబీసీ న్యూస్ డైరెక్టర్ వల్లూరి చిన్నారావు, స్కూల్ ప్రిన్సిపాల్ గణేష్, ఉపాధ్యాయుని రేణుకాదేవిలు అన్నారు. మండపేట ఎంపీఎస్ స్కూల్లో విద్యార్థులకు కేబినెట్ ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఓటు విలువను, భారతదేశ ప్రజాస్వామ్య గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. సార్వత్రిక ఎన్నికల మాదిరిగా ప్రత్యేకమైన బ్యాలెట్ పత్రాలు తయారు చేసి విద్యార్థుల చేత ఓటు హక్కును వినియోగింపచేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ గణేష్, ఉపాధ్యాయుని రేణుకాదేవి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఓటు హక్కు కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమై ఉండేదని, అయితే పాలకులను ఎన్నుకునే అవకాశం దేశంలో ప్రతి పౌరునికి ఉండాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండే విధంగా అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని వారు వెల్లడించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏటా పాఠశాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, కెప్టెన్, వైస్ కెప్టెన్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా 6 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, మహేష్, బాలకృష్ణ, కృష్ణ, గోవింద్, వెంకటేశ్వరరావు, మణికంఠ తదితరులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. We conduct cabinet elections every year to inculcate leadership qualities as well as how to vote. The process of voting to each and every kid right from the childhood. మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ఎన్నికలు అనే ఘట్టానికి అంటే సార్వత్రిక ఎన్నికల మీద అవగాహన కల్పించడం కోసం మన ఎంపీఎస్లో గత కొన్ని సంవత్సరాలుగా పిల్లలందరికీ కూడా ఎన్నికలపైన అవగాహన కల్పించడం కోసం ఇక్కడ కూడా క్యాబినెట్ ఎలక్షన్స్ జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఈ 2024 సంవత్సరంలో భాగంగా కూడా ఈ ఎన్నికల మీద అవగాహన కల్పించడం కోసం ఒక 6 విభాగాల్లో ఏ విధంగా పిల్లలు ఎన్నుకోవాలి, వాళ్ళ నాయకులను ఏ విధంగా ఎన్నుకోవాలి అనేది అవగాహన కోసం ఈ సంవత్సరం కూడా ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున.